లేదా మంగళగిరిలోనే ఓడిపోయాడు అని అనలేదా? అలాగే 23కే పరిమితం అయ్యారని ఎక్కిరించలేదా? కుప్పంలోనే ఓడిపోయాడు అనలేదా? రాష్ట్రం మొత్తం తుడుచుకుపోయారు అనలేదా? వీళ్ళు ఆ రోజున గెలిచిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఆదరించారులేబ్బా, మీరు నిదానంగా మంచిగా చేసుకోండి అని ఏమైనా మర్యాదగా చెప్పారా? రోజు వెటకారం చేశారు కదా, అనుభవిస్తారు సహజంగా. లేదంటే ఎట్టగా నువ్వు ఎక్కిరించినప్పుడు నిన్ను ఎక్కిరిస్తారు. సిద్ధపడాలా? వీళ్ళు వాళ్ళని 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకోండి, మధ్యలో కదా 2వ ఏడు తర్వాత కదా గెలిచింది, వాళ్ళు ఏడాదిన్నర తర్వాత కదా కుప్పం అది గెలిచింది. 3.5 ఏళ్ళు ఏడిపించారు, ఇంకో 6 నెలలు ఎక్కువ ఏడవాలని రాసి ఉంటుంది వీళ్ళకి, అంతే, అంత మించి ఏం లేదు ఇక్కడ. ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళు అవతల వాళ్ళకి అవకాశం ఇస్తారు ఒక మాట అనడానికి. ఇప్పుడు కూడా అదే జరిగింది. కానీ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం అనే ప్రచారం ఎంతవరకు నమ్మొచ్చు సార్? ఒకవేళ నిజంగా అప్పుడే ఎన్నికలు పెట్టేసి ఉంటే 2022లోనే ఈజీగా గెలిచేసి ఉండేవారు కదా, ఎందుకు లైట్ తీసుకున్నారు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, పులివెందుల మందే అనే ధీమా కూడా ఈ రోజు ఈ పరిస్థితికి ఒక కారణమా? అదే ఉంది. 2022లో ఎన్నికలు జరిగినాయి కదా పులివెందుల. జరిగిన తర్వాత చచ్చిపోయాడు ఈయన. చచ్చిపోయిన తర్వాత వీళ్ళ చేతుల్లో ఏమి ఉండదు. అది 22లో కాదు, 22లో కాదు కదా చనిపోయింది. అంటే ఇది ఎట్లా ఉంటదంటే దాని తర్వాత జరిగే మేజర్ ఎలక్షన్స్ తో కలిపి పెడతారు ఎప్పుడైనా. ఒకేసారి కలిపి పెట్టుకుంటుంటారు. మధ్యలో జరిగినాయి చాలా ఎన్నికలు జరిగినాయి కదా. అప్పుడు ఏంటి వరుస కదా, కరోనా తర్వాత ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలు, అవన్నీ నడిచిపోయాయి. ఇది అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి 21లో కదా సార్, 2021లో జరిగింది. 22 దాకా చనిపోయాడు. స్థానిక ఎన్నికలు కూడా జరిగినాయి కదా కొన్ని. అవును, బేసిక్ గా జరిగిన వెంటనే పెట్టరు. అది ఎన్నికల సంఘం తీసుకునేటటువంటి ఇష్యూ అనమాట అక్కడ. అంటే ఒక 2 ఏళ్ళ టైం ఉంది కదా, 2 ఏళ్ళలో ఎప్పుడు ఛాన్స్ రాలేదా? అంటే మనం పెడితే ఎవరు పెడితే ఆళ్ళే అనుకుని ఉంటాడేమో, ఎప్పుడైనా గెలుస్తాం కదా అనేది ఒక రకంగా. మరి ఇదే టైంలో అమరావతికి సంబంధించి నిజంగా రైతుల్లో మార్పు ఏమన్నా కనిపిస్తోందా? ఆ కనిపించే మార్పు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టెప్ లేదంటే స్వయంకృత అపరాధం? ఎందుకంటే ఇప్పుడు ఒక బయట బాగా వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో, ఒక మహిళది జగన్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అన్నట్టుగా. అదే గనక ఒక తప్పిదంగా ఏమన్నా చూడాలా? అది రేపొద్దున్న జగన్కి అమరావతిలో కూడా జగన్ మ్యానీ ఏమన్నా కనిపిస్తుందని అనుకోవచ్చా?